నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం। నా పేరు తనూజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు। ప్రజా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, అభిమానులు। పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఒంగోలులో ఫిబ్రవరి 9, 10 తేదీలలో చేపట్టనున్న బాలోత్సవం నిర్వహణపై ఆహ్వాన సంఘం సమావేశం। ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, బీజేపీ నాయకులు। పిల్లలలో సృజనాత్మకతను, ప్రశ్నించే తత్వాన్ని, సమాన భావాలను పెంపొందించేందుకు ఒంగోలులో ఫిబ్రవరి 9, 10 తేదీలలో బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం కార్యదర్శి యువి రామరాజు తెలిపారు। ఒంగోలులోని ఎన్జీఓ భవన్లో బాలోత్సవ నిర్వహణ కోసం ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది। ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలోని 15 ప్రాంతాలలో బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఒంగోలులో బాలోత్సవాలను అదే స్ఫూర్తిగా నిర్వహిస్తామన్నారు। అనంతరం ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు। గౌరవ అధ్యక్షులుగా ఆనందరావు, అధ్యక్షులుగా పి ప్రకాష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా కె సుబ్రహ్మణ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్గా కె శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా బాలకోటయ్య, కోశాధికారిగా ఎస్ రవితో పాటు మరో 45 మందితో కమిటీని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు పొన్నూరి శ్రీనివాసులు, గోపాల్ రెడ్డి, వై కొండల్, జి శేషయ్య తదితరులు పాల్గొన్నారు। ఇక్కడ ఉన్న వాళ్ళు మన శ్రీనివాస్ గారు, గోపాల్ రెడ్డి గారు, వెంకటరావు గారు, వీడియోలో మాట్లాడతారు। నమస్కారం। నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతలో నాకు అధ్యక్షుడిగా స్థానం ఇచ్చినందుకు ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। బాలోత్సవం అనగానే విద్యార్థులకు వాళ్ళలో సృజనాత్మక పెంచేందుకు ఇది ఒక ఉత్తమ వేదికగా మారుతుంది। ఖచ్చితంగా మన పిల్లల్లో ఈరోజు అంటే కేవలం చదువు మాత్రమే కాకుండా వాళ్ళలో నిదానమైనటువంటి అనేక సృజనాత్మకతను వెలికితీసి వారికి దేనిలో అయితే ఆసక్తి ఉందో ఆ ఆసక్తికరమైన అంశాల్లో మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించేందుకు ఇది ఒక చక్కని వేదిక అవుతుంది। నేర్చుకున్న తర్వాత వాళ్ళ ప్రదర్శించి దాని గుర్తింపు సాధించడం అనేది పిల్లలకి ఆ గుర్తింపు సాధించడంలో చాలా సంతృప్తి ఉంటుంది। సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి బాధ్యతను నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నా వంతు దీన్ని సక్సెస్ చేసేందుకు కృషి చేయగలని తెలియజేస్తూ కె సుబ్రహ్మణ్యం, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి। ఈ ప్రకాశం బాలోత్సవం ఫిబ్రవరి 9, 10 తారీఖుల్లో నిర్వహించడం అనేది జరుగుతుంది। ఈ బాలోత్సవాల్లో జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి 2వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు కూడా ఈ బాలోత్సవాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది। ఈ బాలోత్సవాల్లో అకాడమిక్ అంశాలకు సంబంధించి ఒక 14 అంశాలు, కల్చరల్ అంశాలకు సంబంధించి ఒక 9 అంశాల మీద విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది। ఈరోజు ఆహ్వాన సంఘ బాలోత్సవాలకు సంబంధించి ఆహ్వాన సంఘ కమిటీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది। ఆహ్వాన సంఘ గౌరవాధ్యక్షులుగా శ్రీ పాటిబండ్ల ఆనందరావు గారు, అధ్యక్షులుగా పి ప్రకాష్ బాబు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కొమ్మూరి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శిగా కె సుబ్రహ్మణ్యం గారు, అట్లాగనే జాయింట్ సెక్రటరీగా బాలకోటయ్య గారు, కోశాధికారిగా ఎస్ రవి గారు, అదేవిధంగా గౌరవ సలహాదారులుగా పొన్నూరు శ్రీనివాసరావు గారు, మన గోపాల్ రెడ్డి సార్ గారు, మన జిల్లా విద్యాశాఖాధికారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, డాక్టర్లు, వివిధ రకాలైనటువంటి సంస్థల నుంచి కూడా ఈ కమిటీలో చాలామందిని విస్తృతంగా కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది। అందరికీ కూడా ఆహ్వానాలు పంపించాం। అందరినీ కూడా కలుపుకొని విస్తృత వేదికగా ప్రకాశం బాలోత్సవాన్ని అన్ని యొక్క
ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంస్థలు వాళ్ళ యొక్క అందరి యొక్క సమన్వయంతో ఈ ప్రకాశం బాలోత్సవాలని విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రకాశం జిల్లా మరింతగా అభివృద్ధి చెంది ప్రజలందరూ ఆనందంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆకాంక్షించారు. ఒంగోలు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఆర్థిక అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేక్ ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కుటుంబ సభ్యులు మరియు జిల్లా అధికారుల సమక్షంలో కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసి బొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति धयन्ति सुरमेणमेव हृतात्मानं भवति शतमनन्तम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतम् वीत्वावधुजारुगव्यम् विदेव पुत्रमभिरक्षता देवम् पश्यति पौत्रम् प्रप्रजया पशुभिर्मिथुनये रुद्रा रुद्रा आदित्या आदित्या रुद्रा वसवो वसवो रुद्रा आदित्या आदित्या रुद्रा वसवः स्वामिन्धतागुं वसवो वसवः स्वमिन्धता स्वामिन्धतागुं वसवो वसवः Papa. Okay. Cheese. நல்லா இருக்குடா அப்படியே. அங்க பார். அங்க பார். போட்டோ பார் ஃப்ரேம் பண்ணனும் ஒரு நாள் உருப்படியா சரி. சரிங்க. சரி cheese. மகா. மாமா இத ஒரே இத ஸ்வீட் சாப்பிடணும். यज्ञैर्वसुनेध ब्रह्माणो ब्रह्माणो वसुनेध यज्ञैः वसुनेध यज्ञैर्वसुनेध मैडम 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 प्रसाद प्रसाद पक्कोंడి చూస్తే సార్ సార్ గనా గనా సాయం నిటెల్ ప్రసాద్ సార్ సార్ ఇప్పుడు సాలే సార్ సాలో సార్ ప్రసాద్ ప్రసాద్ పక్కోండి చూస్తే సార్ సార్ గనా గనా సాయం నిటెల్ ప్రసాద్ సార్ సార్ ఇప్పుడు సాలే సార్ సార్ ప్రసాద్ సాయి సాయి సార్ సార్ ప్రసాద్ సాయి సాయి
ఒక్కొక్కరు నెక్స్ట్ సార్ మేడం సార్ 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 రండి కొంతమంది రండి కొంతమంది సార్ 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 మేడం మేడం ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే మ్యామ్ సార్ 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 2024 నూతన సంవత్సరంలో ప్రజారంజక పాలన అందించే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఆకాంక్షించారు. కొండేపి నియోజకవర్గ పరిధిలో దామచర్ల అభిమానులు, టీడీపీ కుటుంబ సభ్యులు దామచర్ల సత్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. టంగుటూరు మండల తూర్పు నాయుడుపాలెం గ్రామం దగ్గరలో ఉన్న ఓఐసీఎల్ సెంటర్ ఎదురుగా దామచర్ల వారి కంపెనీ నందు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో కొండేపి నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన దామచర్ల అభిమానులు, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించి బొకేలు అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేక్ను దామచర్ల సత్య కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. ఓకే ఓకే వెంటనే వెంటనే పద పరిగెత్తితే కదా ఓకే వీడియో తీసుకుంటా ఓకేనా వీడియో
వీడియో వస్తుందా మళ్ళా అక్కడికి ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కటారి సుధాకర్ యాదవ్ను బీజేపీలో ప్రకాశం జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులుగా, జిల్లా పీఎం విశ్వకర్మ యోజన కన్వీనర్గా మరియు రైల్వే బోర్డు మెంబర్గా నియమితులైన మన మిత్రులకు త్వరలో ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ద్వారా మన అందరి ఆధ్వర్యంలో సన్మానం చేసుకుందామని ఆశిద్దాం. బీజేపీలో మరెన్నో మంచి ఉన్నత పదవులు అతను అధిరోహించాలని, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు యోగయ్య యాదవ్కు మరియు సెగ్గం శ్రీనివాస్కి, మన ప్రొటెక్షన్లో తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకున్నారు. ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షులు మల్లబోయిన రాజు యాదవ్. ఫౌండేషన్లో ఉపాధ్యక్షుడిగా ఉన్న మన కటారి సుధాకర్ యాదవ్ గారికి బీజేపీ పార్టీలో జిల్లా స్థాయి కమిటీలో రాష్ట్ర కమిటీ నాయకులు మంచి ఉన్నత పదవులు 3 పదవులు ఇవ్వడం జరిగినది. ఆ శుభ సందర్భంగా ఆ జిల్లా నాయకులకు అలాగే రాష్ట్ర నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆ నాయకులు కూడా మా యాదవ్ ప్రొటెక్షన్ కూడా కొంచెం ఆదరిస్తారని, చల్లగా మంచి స్వభావంతో మన కటారి సుధాకర్ గారికి మంచి మంచి ఉన్నత పదవులు ఇస్తారని ఆశిస్తూ, అలాగే మన ప్రొటెక్షన్ కూడా కొంచెం గమనించాలని వేడుకోవడం జరుగుతున్నది. నమస్తే, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు కటారి సుధాకర్ యాదవ్. నేను బీజేపీ పార్టీలో గత 15 సంవత్సరాలుగా పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నాను. దానికి గాను నాకు గుర్తించి జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారు, జిల్లా కన్వీనర్ యోగ యాదవ్ గారు, రాష్ట్ర నాయకులు సెగ్గం శ్రీను గారు, వారు నాకు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులుగా మరియు జిల్లా పిఎం విశ్వకర్మ యోజన కన్వీనర్గా మరియు రైల్వే బోర్డు మెంబర్గా పదవులు ఇచ్చారు. కాబట్టి వాటికి తప్పనిసరిగా న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రకాశం జిల్లా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు నగరంలో దామచర్ల జనార్దన్ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేక్ను టీడీపీ నాయకుల సమక్షంలో దామచర్ల జనార్దన్ కట్ చేసి, ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఒంగోలు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దామచర్ల జనార్దన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జై
సొసైటీ బాగుండాలి. తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. దానికి ఎవరు అడ్డొచ్చినా నో లాస్ నో రూల్స్. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా మరొక ఆధునిక వస్తువులతో కూడిన రైలు సర్వీసును భారతీయ రైల్వే ప్రారంభించింది. అమృత్ భారత్ పేరిట ప్రారంభించిన ఈ రైలులో వందే భారత్ తరహాలో ఎన్నో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. గత నెల 30వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య నుంచి ఈ రైలును ప్రారంభించిన విషయం విదితమే. పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి బెంగళూరు వరకు ప్రయాణించే ఈ అమృత్ భారత్ రైలు మొదటి ప్రయాణంలో భాగంగా సోమవారం ఉదయం ఒంగోలు రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు రైలుకు ఘనస్వాగతం పలికారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా రైలు వద్ద సెల్ఫీలు దిగారు. ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డిలు రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గంగాడ సుజాత దూరదర్శన్తో మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన రైళ్లను ప్రవేశపెడుతూ వారి అవసరాలు తీరుస్తున్నారన్నారు. వందే భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు ఒంగోలుకు రావడం ఈ ప్రాంత ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఫొటోస్ ఇక్కడ నిలబడదా అన్న క్లిప్పింగ్లో వస్తాం. అన్న క్లిప్పింగ్లో వస్తాం. దయచేసి రైలు నెంబర్ 0314 మా
की भारत माता की भारत माता की भारत माता की మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కి భారత్ మాతా కి మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా की జై భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మొదటగా మరి ఒంగోలు నగరం ప్రజలకు అలాగే మరి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రైల్వే స్టేషన్ ప్రయాణికులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి జనవరి 1 మనకి అమృత భారత్ అనే ఒక ట్రైన్ గౌరవనీయులు మరి మన ప్రధానమంత్రి గారు మరి ఈ రోజున మాల్దా నుంచి బెంగళూరు వరకు కూడా ఈ ట్రైన్ మనకు నా చేతుల మీదుగా ఒంగోలులో మరి ఓపెన్ చేయడం అనేది జెండా ఊపి నా చేతుల మీద స్టార్ట్ చేయడం అనేది నేను వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క రైల్వే స్టేషన్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరి రోజుకి కూడా జనాభా పెరుగుతున్నారు. పెరిగిన జనాభాకి అందరూ కూడా మధ్యతరగతి నుంచి మరి అబ్బో మధ్యతరగతి వాళ్ళు కూడా మరి అందరూ పేరు ఎంత అయినప్పటికీ కూడా అందరూ కూడా దూర ప్రాంతాలకు పిల్లలకు ఫాస్ట్గా వెళ్ళాలంటే మరి ఆ వందే భారత్ ఇప్పుడు అమృత భారత్ ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మరి అందరికీ సౌకర్యార్థము తీసుకునే ఒక నిర్ణయానికి మరి మరొకసారి సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే మరి మన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీన్ని బాగా యూజ్ చేస్తూ ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ముఖ్యంగా ఎడ్యుకేటర్స్కి అలాగే ఎంప్లాయీస్కి బాగా ఉపయోగకరమైన ట్రైన్స్ అనేవి ఫాస్ట్గా వెళ్ళడానికి మన టైం సేవ్ అవ్వడానికి కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మరి ఒక మంచి కార్యక్రమాన్ని మరి మన ప్రధానమంత్రి గారు నిర్వర్తించినందుకు అలాగే ఇక్కడ నా చేతుల మీదుగా మరి యొక్క రైల్వే స్టేషన్ సిబ్బంది అంతా కూడా నాకు మంచి అవకాశం కల్పించినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అమృత భారత్ అనే ట్రైన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మాల్దా నుంచి బెంగళూరు వరకు ప్రయాణించడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైన్ అది సామాన్యులకు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే రీతిలో ఈ యొక్క అమృత భారత్ ట్రైన్ని ఏర్పాటు చేయడం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో వెలసిల్లాలని రానున్న ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు నాయకులు ప్రజలు కృషి చేయాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. ఒంగోలు నగరంలోని మాగుంట కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న మాగుంట అభిమానులు వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేక్ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఆదరించాలని అన్నారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు.
వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, అభిమానులు. పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఒంగోలులో ఫిబ్రవరి 9, 10 తేదీలలో చేపట్టనున్న బాలోత్సవం నిర్వహణపై ఆహ్వాన సంఘం సమావేశం. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, బీజేపీ నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.